వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్టెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో హనుమంతరావు పర్యవేక్షణలో తనిఖీలు జరిగాయి. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది భారీ తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, తనిఖీల్లో గుర్తించిన కొన్ని మారణ ఆయుధాలు. కార్టెన్ సెర్చ్ ఇది శాంతి భద్రత కాపాడటానికి పోలీసులు ఉపయోగించే ఒక వ్యూహాత్మక పద్ధతి. దీని ముఖ్యోద్దేశాలు నేరాల నియంత్రణ, గ్రామాలు లేదా పట్టణాల్లో అసాంఘిక శక్తులు తలదాచుకోకుండా చూడటం. దొండపాడు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో భాగంగా డీజీ గారి ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, మా జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయిన గ్రామాలు, ముఖ్యంగా గ్రామాలను ఎన్నుకొని ఈ తనిఖీల్లో ముఖ్యంగా మేము చూసేది గంజా ఎక్కువగా నడుస్తూ ఉంది మధ్య. ఇప్పుడైతే ఆ బాంబులు కల్చర్ అది లేదు ఎక్కడ కూడా. ఒకప్పుడు ఉండేవి కదా బాంబులు, అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఆ బాంబుల కల్చర్ లేదు, కానీ గంజాయి బాగా విస్తృతంగా వస్తూ ఉంది. దానంతా అరిపెట్టేదానికోసం, ఆ గంజాయి కోసం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ చర్చ చేయడం కానీ. మీరు కూడా ఈరోజు చూస్తే గంజాయి దొరకలేదు, కానీ చూడండి ఇక్కడ దాదాపు 15 రికార్డులెస్ వెహికల్స్ జరిగింది. అది ఎవరు తెలియదు, ఏ రికార్డు లేదు. ఏ రికార్డు లేకుండా మీరు రేపు రోడ్డు మీదకి పోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే రూపాయి కూడా రాదు. మళ్ళీ తర్వాత ఆ కుటుంబం అంతా రోడ్డును పడిపోయింది. బండికి రికార్డ్స్ ఉండాలి ఖచ్చితంగా. రికార్డు లేని బండి తోలుతున్నారంటే అది దొంగ బండి. దొంగ బండి తోలుతా ఎన్ని యాక్సిడెంట్ అయితే నువ్వేమి క్లెయిమ్ చేస్తావు దాంట్లో ఇన్సూరెన్స్ కానీ. నువ్వు క్లెయిమ్ చేయకపోతే నీ బండి వల్ల ఎవడన్నా అవతల చనిపోయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారండి, అది రాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దొండపాడు అనేటువంటి విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులు, ఆఫీసర్లు అందరూ కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిఖీల్లో భాగంగా ఊర్లో గంజాయి లేదా ఇంకా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయనే ఇల్లు చెక్ చేయడం జరిగింది. గంజాయి అయితే ఎక్కడ ఏం దొరకలేదు. బట్ రికార్డులెస్ వెహికల్స్ 15 వెహికల్స్ దొరికినాయి. అవి పూర్తిగా రికార్డు లేవు, చూసి వెరిఫై చేస్తాము. ఊళ్ళో ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ మీద, అలాగే గంజాయి గురించి, ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 50 విలేజ్ల్లో చేశాము. ఇది కంటిన్యూగా ఎలక్షన్ వరకు జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.